ఇంకా ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. 2014-19లో 2014 వచ్చిన దానికంటే 19లో ఎక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీకి, నరేంద్ర మోడీకి. సంకీర్ణ ప్రభుత్వం అనేటువంటిది ఇంకొచ్చేటువంటి అవకాశాలే కనబడతలేవు. మళ్ళా ఇంకా ఆశ 2019లోనే సారు కారు 16 అనేటువంటి నినాదము బేకారైపోయింది. మళ్ళా ఇప్పుడు 14 సీట్లు వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు వస్తాయి, తెలంగాణలో టీఆర్ఎస్కు 14 సీట్లు వస్తాయి. ఏమవుతుంది? ఏమొచ్చినా సరే మీ కనీసం నరేంద్ర మోడీ సర్కారుకు మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన 272 సీట్లలో ఒక్క సీటు కూడా తక్కువ రాదు. సరే 300 వస్తాయా 400 వస్తాయా పక్కన పెడితే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్కు కావాల్సినవి భారతీయ జనతా పార్టీకి సొంతంగా 272 సీట్లకు తక్కువ ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి. అంతకంటే ఎక్కువ వస్తే 300-330 దాకా రావచ్చు ఇప్పుడున్నటువంటి అంచనా. కానీ ఎంత తక్కువ వేసుకున్నా కూడా 272కి అయితే తక్కువ రానే రావు భారతీయ జనతా పార్టీకి. ఇక సంకీర్ణ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళొస్తుంది? ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2019లో అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు నమ్మలేదు, సంకీర్ణ ప్రభుత్వం వస్తుందంటే నమ్మలేదు. నమ్మకపోగా భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు ఇచ్చేసి టీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెట్టారు. మోదీ కనుసన్నల్లో రేవంత్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ముఖ్యమంత్రి చిల్లరి మాటలు. మరి హరీష్ రావు గారు కూడా శిశు మందిర్లో చదివిండు. శిశు మందిర్లు కూడా ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండేటువంటి విద్యా సంస్థలు. మరి హరీష్ రావు కూడా మీ పార్టీ నడుపుతున్నటువంటి హరీష్ రావు కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తే కదా. ఈ విషయం హరీష్ రావు గారే చెప్పారు, నేను చెప్పింది కాదు. నేను శిశు మందిర్లో చదువుకున్నటువంటి స్టూడెంట్నని హరీష్ రావు గారు చెప్పుకున్నారు, నేను చెప్పింది కాదు. సో హరీష్ రావు గారు కూడా అంటే కాంగ్రెస్ను ఆర్ఎస్ఎస్ వ్యక్తి నడుపుతుంది, బీజేపీని ఆర్ఎస్ఎస్ వ్యక్తి నడుపుతుంది, టీఆర్ఎస్ను కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి నడుపుతుంది. అది నిజమా కాదా? రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రాముడికి మొక్కుడు ఎందుకు? కాషాయం కడితే కడుపులు నిండవు, జై శ్రీరామ్ అంటే కడుపులు నిండే అయిన తర్వాత మళ్ళీ మొక్కుడు ఎందుకు? ఇట్లా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఒకదానికి.